హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గాయత్రి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే టమాటా ఎగ్ కర్రీ అనమాట. ఒక 6 ఉల్లిపాయలు, ఒక 6 టమాటాలు చిన్నగా కట్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకోండి. కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. అలానే ఒక 5 మినిట్స్ వరకు వదిలేసి మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. దాని తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత టమాటా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత తీసి టమాటాలు ఉడికినాయో లేదో ఒకసారి చూసుకొని మామూలుగా మిక్స్ చేసుకోండి. మేము ఇక్కడ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నామండి, మంచిగా టమాటాస్ అవన్నీ మంచిగా కుక్ కావాలని. 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నామండి. మీ కూరకి ఎంత ఉప్పు సరిపోతుందో అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసుకోండి. సాల్ట్ మొత్తం మిక్స్ అయినాక ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని మీ కూరకు ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకొని నార్మల్గా మిక్స్ చేసుకోండి మొత్తం. నాకు ఇక్కడ గ్రేవీ సరిపోలేదండి, అందుకే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకొని వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ మొత్తం కూరలో పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. గరం మసాలా మొత్తం కర్రీకి పట్టిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. టమాటా కర్రీ రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ కర్రీ ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.